మేము హైదరాబాద్ సోమాజిగూడలో కూర్చొని ప్రెస్ మీట్ అడ్రస్ చేయలేదు, లేకపోతే నల్గొండ సెంటర్లో అడ్రస్ చేయలేదు. ఈ ఊర్లో ఇక్కడికే వచ్చి ఎక్కడైతే జరిగిందో, ఏ ఊర్లో ఎలక్షన్ జరిగిందో ఇక్కడ దానికి వచ్చినామంటేనే మా ఇంట్రెస్ట్ ఏంటిదనేది తెలుస్తుంది. ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చారు కదా, ఇది మొత్తం తెలంగాణ మొత్తం పల్లె పల్లెకు పాకాల్సిన అవసరం ఉన్నది. పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో యునానిమస్గా కొంటున్నారు, గొడ్ల బేరం చేసి కొంటున్నారు కదా. నేను ఉట్టిగా అనలేదు. ప్రజా సంఘాల తర్వాత ఈ ముఖ్యమంత్రికి దగ్గరున్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసిన కూడా అందుకే మీరు రావాలి, వీడికి రావాలి. ఏం జరుగుతున్నది, ఎంత ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నది. రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు, అవసరమైతే వాళ్ళని కూడా పట్టుకొస్తాం, పట్టుకొచ్చి కూసబెడతాము. ఎట్లా ముఖ్యమంత్రి వీళ్ళకు సెక్యూరిటీ ఎట్లా ఇయ్యడో, ఈ గ్రామంలో సేఫ్ ఎలక్షన్స్ ఎట్లా కావో, ఈ దుర్మార్గులు రాక్షసులు ఎవరైతే ఉన్నారో, ఈ రాక్షసులకు అండగున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే రాక్షసుడు, ఆ రాక్షసుని కూరలు కోసే వరకు సవాలే లేదు. ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు వాళ్ళకు అండగా ఉంటాం. ఏ ఆది రాతమ్మ నువ్వు ఫోన్ చేయి, నేను చెప్తున్నా కదా, అన్నీ పక్కకు పడేస్తాం, అన్నీ పక్కకు పడేసి ఇక్కడ ఉంటాం. మేము ఆల్రెడీ దీని మీద మాట్లాడతాం. అందుకే ఈ ఊరికి ఇక్కడ దానికి వచ్చి ఇది జనాలకు తెలియజెప్పే ప్రయత్నం చేసేందుకే ఇక్కడ దానికి వచ్చిన. వాళ్ళ దొరకబట్టి వాళ్ళు ఊళ్ళో లేకుంటే యాడున్నారో అన్వేషణ చేసి ఇడిదాకా పట్టుకొచ్చినాం కదా. ఉట్టిగా చేతులు దులుపుకునేది లేదు, అంత ఈజీగా చేతులు దులుపుకునేది ఇడిదాకా వచ్చినామంటే. పృథ్వీరాజ్ అయితే వదిలిపెట్టే సవాలే లేదు దీని విషయంలో. యాడిదాకంటే ఆడిదాకా పోతాం. ఇది ఏ పార్టీ కాదు, ఏ కులం కాదు, దేని గురించి కాదు ఇక్కడ ఉన్నది. ఇది తెలంగాణ ఆత్మకు సంబంధించినటువంటి భారతదేశ ఆత్మ, ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటు ఇటువంటి సంఘటనలు కాబట్టికే ఇటువంటి వాటిని కూని చేస్తున్నటువంటి దొంగలాడ మంత్రులై కూర్చున్నారు. వాళ్ళను జేబులో పెట్టుకొని కూర్చున్న ముఖ్యమంత్రి మీద మాట్లాడడానికి వచ్చినాం.